Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అర్ధరాత్రి ఎవరు ఊహించని విధంగా ఆపరేషన్ సింధు చేపట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. దీనికి సంబంధించి చూద్దాం. ఆపరేషన్ సింధూర్, అసలు ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారు దీనికి? ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది, ఇంకా ఏం జరగబోతున్నాయి, దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. అర్ధరాత్రి ఎవరు ఊహించినటువంటి విధంగా ఎప్పుడెప్పుడు భారత సైన్యం ఆ ఉగ్రముఖల ఆట కట్టిస్తుంది, ఎప్పుడు రివెంజ్ తీర్చుకుంటుందా, ఎప్పుడు పాకిస్తాన్ ఆట కట్టిస్తుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సందర్భంలో నిన్న నైట్ ఊహించినటువంటి విధంగా ఆపరేషన్ సింధూర్ ఉదయం లేసేసరికి అందరికీ అక్కడ జరిగినటువంటి అల్లకల్లోలం కనిపించింది. ఎలా చూడొచ్చు అంటారు? ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారంటారు? ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి. జై హింద్. జై హింద్. అదేవిధంగా ఈ దేశ ప్రధాని మోదీ గారిని హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ప్రపంచం అంతా నిద్రపోతున్న సమయంలో అమెరికా కూడా పసికట్టలేని పరిస్థితులు, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అమెరికాకి తెలుస్తుంది. అటువంటి అమెరికా కూడా పసికట్టలేని పరిస్థితులు. ఆ రోజు వాళ్ళకి మనమే ఇంటిమేట్ చేసాం. నైట్ దాడైన తర్వాత అజిత్ దోవల్ ట్రంప్కి చెప్పారు. 1998 మే 11-13 చూస్తే అణుపరీక్షలు చేసాం. అప్పుడు కూడా మన అణుసామర్థ్యం ప్రపంచానికి తెలియలా. కట్ చేస్తే 1998 తర్వాత ఇప్పుడు చేసిన నేను రాత్రి అంటే ఈరోజు కొంచెం 1:44 ప్రపంచం అంతా నివేరిపోయేటట్టుగా, అంటే పాకిస్తాన్ కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా వాళ్ళు ఏదో 10వ తారీఖు 11 అనుకుంటున్నారు. ఈరోజు మాక్ డ్రిల్ సాయంత్రం 4 గంటలకి దేశవ్యాప్తంగా అనుకుంటున్నాం. కానీ అదే మాక్ డ్రిల్ అయిపోయిన తర్వాత నైట్ ఏమో ఉండొచ్చేమో, నెక్స్ట్ డే అనుకున్నారు. కానీ ఎవరి ఊహకు అందక. అదే మోదీ గారు కూడా చెప్పింది ఏంటంటే హ్యాట్సాప్ ఎందుకు చెప్పాలంటే ప్రపంచం అంతా ఎందుకు చూపిస్తుందంటే అన్ని రకాలుగా ఇప్పుడు సింధు నది జలాలు ఆపేశారు. తర్వాత వాళ్ళ యొక్క బోర్డర్స్ మొత్తం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సన్నద్ధం చేశాడు. ఎప్పటికప్పుడు ఎవరు కలలో కూడా ఊహించిన విధంగా దాడులు ఉంటాయి అన్నాడు. వాళ్ళు కూడా కందని రీతిలో 9 స్థావరాల్లో ఒకే సమయంలో, అంటే మన అత్యంత అధునాతనమైన ఆయుధాలతో ఉగ్రవాదులు ఎవరైతే జైషే అహ్మద్ కావచ్చు, లష్కర్ ఏ తోయిబా కావచ్చు, ప్రపంచంలో కరుడుగట్టిన ఉగ్రవాదులంతా పాకిస్తాన్లో ఉన్నారు. పిఓకే బార్డర్లో వాళ్ళ భూభాగం సరిహద్దులోకి వెళ్ళి 9 చోట్ల ఒకేసారి ధ్వంసం చేసి వెనక్కి సేఫ్ ల్యాండ్ గా అవుతామంటే రక్షణ శాఖ మంత్రి ఆయన కూడా ఈ సందర్భంగా మనం చాలా పవర్ఫుల్ రాజ్నాథ్ సింగ్ ఆయన చెప్పింది కూడా చెప్పాడు, మీ మనసులో ఏదో జరిగింది అనేది. నిజంగా గొప్ప దేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలండి. ఇకపోతే మీరు అన్నట్టు ఆపరేషన్ సింధూర్, ఈ సింధు నుదుటికి సింధు పెట్టినట్టుగా సింధు నది జలాలు ఆపేసి పాకిస్తాన్కి ఏంటి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా తెలియజేశాం. అదేవిధంగా మన దేశంలో పుట్టిన మన తోటి బ్రదర్స్కి వాళ్ళ భార్యల నుదుటిన ఆ సింధూరం తొలగించారు కదా సార్. మరి తొలగించినప్పుడు అదేందో పవర్ చూపించాలి కదా భారతదేశం. ఎన్నాళ్ళు ఒక చంప కొడితే రెండో చంప కొట్టాలనే సంస్కృతి విడనాడి ఇదివరకు దేశం కాదు భారతదేశం. ప్రపంచంలో 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ 5వ ప్లేస్లో ఉన్న ఈ యొక్క దేశంలో మరి ఇక్కడ వచ్చి గాలి పీల్చుకుంటా, ఈ నేలలో ఉంటా, ఇక్కడ తింటా మనల్ని మన సోదరులను చంపుతా ఉంటే ఎన్నాళ్ళు చూడాలి? అవును, ఇప్పుడు పహల్గామ్లో మొత్తం మహిళల సింధూరాన్ని తొలగించే ప్రక్రియ జరిగింది. భర్తలనే మొగలను చంపడం జరిగింది. అవునండి. అందుకనే అదే కాన్సెప్ట్ లో ఈ సింధూర్ అనేటువంటి పేరు పెట్టారనుకోవచ్చా? ఆపరేషన్ సింధు 100% అండి. ఇప్పుడు సింధు నది ఎంత పవిత్రమైన జలాలు, ఇప్పుడు వరకు వాళ్ళకి నీరిచ్చి వాళ్ళని కాపాడి ప్రాణాలను కాపాడింది పాకిస్తాన్ని భారతదేశమే. ఆ ఒప్పందాన్ని కూడా ఆపేశారు కదా. అదే విధంగా సింధూర్ అనేది ఎందుకు పెట్టారంటే ప్రతిది కూడా చాలా చాలా స్ట్రాటజీగా వెళ్తుంది. ఎక్కడ కూడా ప్రతిపక్షాలు కూడా విమర్శించకుండా అఖిలపక్ష మీటింగ్లు పెడుతుంది. నిన్నగాక మొన్న రాహుల్ గాంధీతో కూడా మీటింగ్ పెట్టారు. ఎప్పుడు ఏం చేయబోతున్నామో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలోనే ఈ యొక్క ఇదిలో 4th ప్లేస్లో ఉంటుందండి. మన ఇది అంత స్ట్రాంగ్ అనమాట. అటువంటిది భారతదేశం అంటే ఏదో చూసి చూడనట్టుగా శాంతియుతంగా శాంతి కాముక దేశం అనుకుంటే ఎలా? ఇప్పుడు మోదీ గారు ఆయన అక్కడ ఉంది మోదీ, 3వసారి హ్యాట్రిక్ పిఎం అయిన మోడీ, ప్రపంచ దేశాల మనల్ని పొందిన మోదీ, ఆయన వెనక అజిత్ కుమార్ దోవల్, జయశంకర్. నిన్న ఐక్యరాజ్య సమితిలో జయశంకర్ గారు చూశారు కదా. ఇంకా మాటలు చెప్పొద్దు, ఎన్నాళ్ళు మేము దెబ్బలు తింటూ ఉంటాం, ఉగ్రవాదులు సమూలంగా నాశనం చేయాల్సిందని చెప్పారు. కాబట్టి ఒకవైపు అమెరికా, ఒకవైపు వాళ్ళకి చైనా, ఇరాన్ లాంటి, టర్కీ లాంటి 2-3 దేశాలు సపోర్ట్ చేసిన ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల సపోర్టు భారతదేశానికి. అంటే ఇన్ని రోజులు ఆగడానికి కూడా కారణం ఇదే అంటారా? దౌత్యపరంగా ప్రపంచ దేశాలన్నింటినీ ఒక లైన్ లోకి తీసుకొచ్చిన తర్వాత అటాక్ చేసేటువంటి ప్రణాళిక. డెఫినెట్ గా సాయి గారు, మనం ఎప్పుడు యుద్ధం కోరుకోట్ల, శాంతి కాములకు. కానీ మన దగ్గరికి వచ్చి మన ఆత్మ ఇచ్చేసి మన గుండెల మీద కొడతా ఉంటే ఎన్నాళ్ళు చూస్తూ ఉండాలి సార్. ఇప్పుడు 71 దాదాపు ఎన్ని సంవత్సరాల తర్వాత, 51 సంవత్సరాల తర్వాత 1971 తర్వాత ఇప్పుడు డ్రిల్ ఈరోజు సాయంత్రం 4 గంటలకి
దేశవ్యాప్తంగా చేస్తున్నారు. అంటే యుద్ధం వస్తే సన్నాహం ఎలా చేసుకోవాలనేది. ఆ తర్వాత అయిద్దని మీరు అన్నట్టు అనుకున్నారు. కానీ నైట్ 1:44 చేశారంటే ఎంత బాధపడుతుంటారు. కరెక్ట్గా ఈ రోజుకి 15 రోజులు వాడు దాడి చేసి, ఇది పహల్గామ్లో దాడి చేసి, అంటే వాళ్ళ యొక్క నుదుటిని సింధూరం పోయింది కదా. మరి అంటే మీరు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తా మేము నరికామని చెప్పేసి ఉగ్రవాదం వెళ్తా ఉంటే చూస్తూ ఉండే భారతదేశం కాదు. ఇప్పుడు వాలంటరీగా రోడ్డు మీదకి వస్తున్నారు. ఈ రోజు చేసిన ఇది ఏదైతే ఉందో ఆపరేషన్ సింధు, దేశ ప్రధానమంత్రి మోదీ గారికి మన సుమన్ టీవీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. నైట్ అంతా ఆయన నిద్రపోకుండా అసలు ఏం జరుగుతుందో పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే జరిగింది ప్రధాని నివాసం నుంచి అంటూ కూడా మనకు సమాచారం తెలుస్తుంది. సార్ వాస్తవం సార్, నిజంగా ఆయనకి ఏం కావాలి సార్? ఆయనకి కుటుంబం లేదు. ఈ దేశమే 145 కోట్ల మంది ఆయన కుటుంబం. నిద్రాహారాలు మానేశాడు. బీహార్లో జరిగిన సభలో పహల్గాం దాడి జరిగిన తర్వాత చెప్పాడు, ఎవరి ఊహకందని దాడి ఉంటుందని చెప్పి అన్నాడు. ఈ రోజు ఈ లోపు ద్వైపాక్షికంగా ప్రపంచం అంతా చూసేట్టు చేయగలిగాడు. ఇప్పుడు మోదీ గారిని దించడానికి హిందువులని చెప్పి చంపితే అది ఏం కాల. ఇక్కడ ఏంది ఉగ్రవాదులు, మిగతా ప్రపంచం అనేది ఒకటైంది. కాబట్టి ఎన్నాళ్ళు ఈ ఆకృత్యాలు చేస్తుంటే చూస్తూ ఉంటారు. పిఓకే ఆక్రమిత కాశ్మీర్లో బార్డర్లో అమాయకులను చంపుతూ ఉంటే ఎన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఆర్మీ నేవి చేతులు కట్టే గాజులు దొరుకునే పరిస్థితి. ఇప్పుడు ఏంటి పవర్ అయింది, ప్రపంచంలో భారతదేశం పవర్ అయింది అనేది అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ 1:44 భారతదేశం. అండ్ ఇంకొకటి చెప్పుకోవాలి చంద్ర శ్రీనివాస్ గారు, గత 10 రోజుల నుంచి దాడి జరిగిన తెల్లారి నుంచి 10 రోజులు కూడా 15 రోజుల నుంచి సైన్యాన్ని మోహరించింది పాకిస్తాన్, మిసైల్స్ పరీక్షలు చేసింది, అది చేసింది, ఇది చేసింది, బయట నుంచి తెప్పించుకుంది కొన్ని. ఎన్ని చేసినా భారత సైన్యం ముందు ఎంట్రుక కూడా పీకినటువంటి పరిస్థితి. ఇన్ని మిసైల్స్ వచ్చినా ఏం చేయలేకపోయినా పోయి భారత సైన్యం ఆపరేషన్ చేసి మళ్ళీ గడ్డ మీద కడుగు పరిస్థితి. చాలా సేఫ్ గా. మరి కాసేపట్లో 10 గంటలకంట రాజ్నాథ్ సింగ్ గారు, ఆర్మీ, డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టిపోతున్నారు. 11కి మళ్ళీ చాలా కీలకమైన మీటింగ్ మోదీ గారిది కూడా ఉంటుంది. అంటే ఏమి చేయలేరు అనుకుంటే భారతదేశం ప్రపంచంలో భారతదేశం అంత సౌమ్యమైన దేశం ఉండదు, ప్రజాస్వామ్యవంతమైన దేశం ఉండదు, ఎప్పుడు యుద్ధానికి ముందు రాదు. కానీ చూస్తూ ఉండుకునే దేశం ఇప్పుడు దేశం కాదు. ప్రపంచం అంతా భారతదేశం వైపు చూసి ఈ రోజుల్లో మన మీద పద్దాకులు కొడతా ఉండి మేము కాలుస్తాం, కాల్పించుకోండి, మీరు చచ్చిపోండి అంటే, మీ నుదుటి బుట్టులు తీస్తామంటే 100 కోట్ల మంది హిందువులకి జరిగిన గాయమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు ఒకవైపు అయ్యారు. ఇప్పుడు పాకిస్తాన్ పెంచి పేరూపిస్తుంది అనేది అర్థమైపోయింది. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఒప్పుకుంటున్నారు, మేము తప్పు చేసాం, తప్పు చేయడం వల్ల ఇప్పుడు ఫలాలు అనిపిస్తారు. ఒక ఎంపీ అయితే నేను దాడి కనుక జరిగితే భారతదేశం వెళ్ళిపోతాను బ్రిటన్ అంటున్నాడు. అవును, సైఫుల్లా అని చెప్పేసి ఒక ఎంపీ. అంటే ఇక్కడ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? స్వయంకృత అపరాధం. ఏమి చేయలేరులే భారతదేశం, కవ్విస్తే చూస్తా ఊరుకుండడానికి ఇప్పుడున్న భారతదేశం, మోదీ నేతృత్వంలో ఉన్న భారతదేశం 145 కోట్ల మందికి ప్రతినిధిగా లీడర్ ఏదైతే ఉన్నాడో, దేశభక్తితో, జాతీయ భావజాలంతో, ఈ దేశం నాకేమిచ్చింది అనేది కాకుండా ఈ దేశానికి నేను ఏమిచ్చాననే ఇదితో ఆ రోజు నుంచి ఆయన నిద్రపోలేదు సార్ కంటికి. ఆయన వెనకున్న అజిత్ కుమార్ దోవల్ కావచ్చు, జయశంకర్ కావచ్చు, డిఫెన్స్ స్టాఫ్ కావచ్చు, భారతదేశం యావత్తు దీని వెనకున్న ఆపరేషన్ సింధూర్లో ఉన్న ప్రతి ఒక్కరికి సుమన్ టీవీ సాక్షిగా చేతులెత్తి నమస్కారం చెప్పాలి. రైట్ సార్, అదే ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ చేసింది భారత్. పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్ర స్థావరాలపైన దాడి చేసి ఉగ్రవాదుల అంతు చూసి మళ్ళీ సేఫ్గా భారతదేశానికి తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన తర్వాత వారికి ఖచ్చితంగా వారికి శిక్ష పడాల్సిందే, శిక్ష విధించాల్సిందే అంటూ కూడా ముక్తకంఠతో భారతీయులందరూ నినదించినటువంటి సందర్భంలో అర్ధరాత్రి 1:44 ప్రధాని మోదీ సమీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన కనుసన్నల్లో అజిత్ దోవల్ ఆధ్వర్యంలో సంచలన ఆపరేషన్ చేసింది మన భారత వాయు సైన్యం. వాయు వేగంతో పాకిస్తాన్కి వెళ్ళి దాడి చేసి అక్కడ ఉగ్రవాదుల మట్టుపెట్టి తిరిగి సేఫ్గా ఇక్కడికి రావడం సంచలనంగా మారింది.